ఆ రోజు అక్టోబర్ 31, 2020 సిబిఐకి ఇంటర్పోల్ నుంచి ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఇంటర్పోల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను షార్ట్‌కట్‌లో క్లియర్‌గా చెప్తా. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఇంటర్పోల్ అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్పోల్ ఏం చేస్తుంది అంటే మన ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని 196 కంట్రీస్‌లో జరిగే ప్రతి ఒక్క క్రైమ్‌ని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ట్రాక్ చేసి ఆ కంట్రీకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి ఇంటర్పోల్ నుంచి ఎప్పుడైతే సిబిఐకి మెసేజ్ వచ్చిందో అది చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఆ మెసేజ్‌లో ఏముందంటే మీ దేశం నుంచి ఎవరో 3 డిఫరెంట్ మొబైల్ నంబర్స్ యూజ్ చేసుకొని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న చిన్న చిన్న పిల్లల అడల్ట్ కంటెంట్‌ని రికార్డ్ చేసి వాటిని డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారు. మేము ఎప్పుడైతే ఆ వీడియోస్‌ని అబ్జర్వ్ చేసినామో ఆ వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా కొన్ని హిందీ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. అండ్ అలాంటి వీడియోస్ అన్నీ మేము రికవరీ చేసుకుంటే అందులో ఆల్మోస్ట్ 34 మంది పిల్లల వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆ 34 మంది పిల్లల వీడియోస్ కూడా ఒకటే రూమ్ లొకేషన్‌లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అదే లొకేషన్‌లో ఆల్మోస్ట్ 679 ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా డేటాని ఎవరో డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారు. సో వీలైనంత తొందరగా వాళ్ళని ఇమ్మీడియేట్‌గా పట్టుకొని అరెస్ట్ చేయండి అని సిబిఐకి ఇంటర్పోల్ మెసేజ్ ఇచ్చింది. సో ఆ మెసేజ్ చూసిన సిబిఐ కూడా వెంటనే అలర్ట్ అయిపోయింది. అండ్ ఆ 3 నెంబర్స్‌ని ట్రేస్ చేయడం కూడా మొదలుపెట్టింది. అలా ఆ 3 నెంబర్లు కలెక్ట్ చేసుకొని ట్రేస్ చేసిన సిబిఐకి ఏం తెలిసింది? నిజంగానే ఇంటర్పోల్ వాళ్ళు సమాచారం ఇచ్చినట్టు వాళ్ళు చిన్నపిల్లల వీడియోస్‌ని రికార్డ్ చేసుకొని డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారా? అసలు ఆ రికార్డు చేసి అమ్ముకుంటున్న వాళ్ళెవరు? అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అండ్ వాళ్ళని పోలీస్ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు? అండ్ ఫైనల్‌గా అంత తప్పు చేసిన వాళ్ళకి అసలు శిక్ష ఏం పడింది? అనే ఈ విషయాలన్నీ క్లియర్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్‌లో ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే చిన్న పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాత్రం 100% ఈ వీడియోని చూడండి. ఎందుకో లాస్ట్‌లో మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఆ కేసులో ఏం జరిగిందో క్లియర్‌గా తెలుసుకుందాం. అండ్ ఎప్పుడైతే ఈ ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి ఎమర్జెన్సీ మెసేజ్ పంపించిర్రో ఆ రోజే అఫీషియల్గా ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇంటర్పోల్ వాళ్ళు ఇచ్చిన ఆ 3 మొబైల్ నెంబర్స్ని కలెక్ట్ చేసుకొని ట్రేస్ చేస్తే అది ఉత్తరప్రదేశ్లో ఉన్న బండా డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు తెలిసింది. అండ్ అప్పుడే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ లొకేషన్కి రీచ్ అయ్యారు. అండ్ ఆ లొకేషన్ కూడా చాలా క్లాస్గా ఉంది. మొత్తం డీసెంట్ కాలనీ ఉంది. అండ్ ఆ కాలనీలో ఆ లొకేషన్ ఒక ఇంట్లో చూయించేసరికి ఎప్పుడైతే ఆ డోర్ కొట్టిర్రో ఆ ఇంట్లో నుంచి ఒక హౌస్ వైఫ్ తలుపు తెరిచింది. అండ్ ఆమె కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఆవిడ ఎప్పుడైతే ఈ పోలీస్ వాళ్ళని చూసిందో ఒక్కసారిగా భయపడిపోయింది. ఎందుకంటే ఇంతమంది పోలీస్ వాళ్ళు సడన్గా ఆ ఇంటికి ఎందుకు వచ్చిర్రు అని. సో ఎప్పుడైతే ఆవిడ డోర్ తెరిచిందో ఈ సిబిఐ టీమ్ అండ్ ఆ పోలీస్ టీం వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేయడం మొదలుపెట్టిర్రు. ఎప్పుడైతే ఆ పోలీస్ వాళ్ళు ఆ ఇంట్లో వెళ్ళి సెర్చ్ చేసిర్రో వాళ్ళకి 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ అండ్ కొన్ని పెన్ డ్రైవ్స్ అండ్ వాటితో పాటు 8 లక్షల క్యాష్ కూడా దొరికింది. సో వెంటనే ఆ డివైజెస్ అన్నీ తీసుకొని వాటిలో డేటాని చెక్ చేస్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నిజంగానే ఇంటర్పోల్ వాళ్ళు సమాచారం ఇచ్చినట్టు ఆ డివైజెస్ అన్నిట్లో ఈ చిన్నపిల్లల కంటెంట్ కనిపించింది. వెంటనే ఆ డివైజెస్ మొత్తం సీజ్ చేసుకొని ఆమెని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టిర్రు. ఎప్పుడైతే ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టిర్రో మెల్లమెల్లగా కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. సో అసలు ఏం జరిగింది అంటే ఆ ఇంట్లో భార్యాభర్త ఇద్దరు ఉండేవాళ్ళు. భర్త రాంభవన్, ఇతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అండ్ భార్య పేరు దుర్గావతి, తను ఒక హౌస్ వైఫ్. వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. కాదు చాలా మంచివాళ్ళుగా నటించేవాళ్ళు. అలా నటించి చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళపైన మంచి ఇంప్రెషన్ వచ్చేలాగా క్రియేట్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళిద్దరికీ పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు లేరు. అందుకని చిన్న చిన్న పిల్లలని చాలా ముద్దాడడము, వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. సో ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల మన పిల్లలని, చిన్న చిన్న చుట్టుపక్కల వాళ్ళ పిల్లలని చాలా ముద్దాడతారు అని అనుకునేవారు. కానీ నిజానికి దాని వెనుక ఇంకొక రీజన్ ఉంది. అదేంటంటే అలా వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళ పిల్లని వీళ్ళింటికి పిలిపించుకునేవాళ్ళు. వీళ్ళు మెయిన్గా చాలా డబ్బు తక్కువ ఉన్న వాళ్ళని, పేదవాళ్ళని అండ్ 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఆ పిల్లలకి గిఫ్ట్లు, డబ్బులు, ఈ చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని కూడా నమ్మించి ఇంటికి పిలిపించుకునేవాడు.
అలా ఇంటికి పిలిపించుకున్న తర్వాత వాళ్ళని మెల్లమెల్లగా డ్రెస్ రిమూవ్ చేయడము అండ్ ఈ కంటెంట్ నేను అవి డైరెక్ట్గా చెప్పకూడదు. సో వాళ్ళని డ్రెస్ రిమూవ్ చేసి నమ్మించి వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కెమెరాస్ పెట్టడం కానీ, లేదా వాళ్ళని బెడ్రూమ్స్లో పిలిపించి కెమెరాస్ పెట్టి వాళ్ళని అదిచ్చి ఇదిచ్చి చేతులు ఎక్కడెక్కడో పెట్టి ఇవన్నీ రికార్డ్ చేసుకొని, అంటే అంతకి ఎక్స్ట్రీమ్గానే ఉండే, కానీ మనం ఇక్కడ యూజ్ చేయొద్దు. మీకు నేను సోర్సెస్ అంతుంటే టెలిగ్రామ్లో కూడా పెడతా, మీరు అక్కడ డైరెక్ట్ చదవచ్చు. సో అలా చేసి ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకొని డార్క్ వెబ్లో అమ్మడం మొదలుపెట్టిండు. అలా ఈ రామ్ భవన్కి ఈ నాలెడ్జ్, ఈ సిస్టమ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండడంతో వీటన్నిటిని ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేటివి తెలుసుకొని అలా డార్క్ వెబ్లో డిజిటల్ కరెన్సీగా అమ్మేవాడు. అండ్ ఇతనికి డబ్బు కూడా మొత్తం బిట్ కాయిన్ ద్వారా వచ్చేది. సో అలా వీళ్ళిద్దరూ కలిసి చాలా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిర్రు. సో ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఉత్తరప్రదేశ్లో ఉన్న బండా డిస్టిక్ అండ్ చిత్రకూట్ డిస్టిక్లో ఉన్న వీళ్ళ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలందరినీ ట్రాప్ చేసి ఈ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి డార్క్ వెబ్లో అమ్మడం మొదలుపెట్టిర్రు. అలా చాలా వీడియోస్ అమ్మి చాలా డబ్బులు కూడా సంపాదించారు. సో అలా వీళ్ళు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న పిల్లలవి, అంటే ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల పిల్లలవి అడల్ట్ కంటెంట్ని రికార్డ్ చేసి వాటన్నిటిని డార్క్ వెబ్లో అమ్మినట్టు తెలిసింది. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడైతే ఈ 10 years ఎబోవ్ పిల్లలు ఉంటారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కూడా వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. సో వీళ్ళు పెట్టిన టార్చర్ వల్ల వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్లో కూడా బ్లీడింగ్ కూడా వచ్చి ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. సో ఇవన్నీ ఆ పిల్లలు కూడా బయటికి చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు డబ్బు లేని పిల్లలు అండ్ పేదింటి పిల్లలు. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా ఈ పేరెంట్స్ పెద్దగా నమ్మేవాళ్ళు కాదు. సో అలా వీళ్ళు చేసిన ఈ అరాచకాలు కంటిన్యూ అవ్వుకుంటూనే వచ్చినాయి. కానీ వీళ్ళు ఇన్ని దారుణాలు చేస్తున్నా కూడా ఇండియాలో ఎప్పుడు బయటపడలేదు. కానీ వీళ్ళు షేర్ చేసిన ఒక వీడియో బెల్జియంలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో అక్కడి పోలీసులకు తెలిసింది. సో వాళ్ళు అందులో చూస్తే ఈ వీడియో ఇండియాదని తెలిసింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో హిందీ లాంగ్వేజ్ ప్లే అవుతుంది. సో వెంటనే వీళ్ళు ఇంటర్పోల్కి సమాచారం ఇచ్చిర్రు. సో వెంటనే ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో ఇది ఇండియా నుంచి అని తెలిసింది. అండ్ ఎప్పుడైతే ఈ సిబిఐ కేసుని టేకప్ చేసిందో ఆల్మోస్ట్ 74 మంది సాక్షులతోటి కోర్టు ముందర వీళ్ళిద్దరిని సబ్మిట్ చేసింది. అంతేకాకుండా 700 ఛార్జ్ షీట్ కూడా రెడీ చేసింది. అండ్ ఈ వీడియోలు కూడా ఎక్కడెక్కడ పోయినాయి అని ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ 45 కంట్రీస్కి ఈ వీడియోస్ని షేర్ చేసినట్టు తెలిసింది. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళని జైల్లో తీసుకెళ్ళిరో అప్పుడు ఆ భార్య చెప్పిన విషయం ఏంది అని అంటే, సార్ నా హస్బెండ్ ఇదంతా చేస్తుండని నాకు అసలు తెలియనే లేదు, అసలు నాకు తెలియకుండానే ఇదంతా చేసిండు, నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్, దయచేసి నన్ను విడిచిపెట్టేయండి అని అన్నది. కానీ ఈ చిన్నపిల్లలు నిజం మొత్తం చెప్పారు, లేదు సార్ మేము అక్కడ ఉంటున్నప్పుడు ఈమెనే మొత్తం వీడియో కూడా తీసేది, ఈమెనే ఎంకరేజ్ కూడా చేసేది అండ్ మమ్మల్ని కాళ్ళ చేతులు కూడా పట్టుకునేది సార్, ఈమెనే దగ్గరుండి మమ్మల్ని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేయడం ఇవన్నీ చేపించేస్తారు అని వాళ్ళు చెప్పడంతో ఈమె పైన కూడా కేసు ఫైల్ చేసి ఈమెను కూడా అరెస్ట్ చేసారు. అలా వీళ్ళని 2020లో అరెస్ట్ చేసారు అండ్ ఆ కేసు అప్పటి వరకు నడుస్తూనే ఉంది. అలా ఈ ఇయర్ ఫిబ్రవరి 2026 నాడు ఈ బండా డిస్టిక్ స్పెషల్ పోక్సో కోర్టు ఈ భార్యాభర్తలు ఇద్దరికి రామ్ భవన్ అండ్ దుర్గావతికి ఉరి శిక్ష విధించింది. అండ్ అంతేకాకుండా ఈ బాధితుల ప్రతి ఒక్కరికి 10 లక్షలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిసైడ్ చేసింది. సో ఇది ఇండియన్ డార్క్ వెబ్ కబుల్ కేసు. ఈ కేసు చూసిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ పిల్లల్ని ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు, ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పైకి కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ మంచోళ్ళు కాదు అండ్ మంచోళ్ళగా నటిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు నమ్మి కూడా మోసపోవద్దు. అండ్ దారుణం జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అందుకే మనందరము ముందు నుంచే జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలనుకొని నేను ఈ వీడియో చేసిన. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కేసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీరు నన్ను ముందు ఎంత ఫాస్ట్గా అయితే నన్ను సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు కూడా అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియో కూడా నేను 2000 లైక్లు టార్గెట్ ఇచ్చిన, సో మీరు అది చేయలేదు. సో ఈ వీడియో కన్నా అట్లీస్ట్ ఒక 2000 లైక్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చితే హైప్ కూడా చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ కేసుని డీకోడ్ అని అనిపించిందో దాన్ని మీరు కామెంట్లో నాకు టైప్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కేసుని డీకోడ్ చేస్తాను. సో ఇది ఇవాల్టి కేసు.
నెక్స్ట్ ఇంకొక మంచి కేస్ తోటి మీ ముందుకొస్తా. అండ్ మన ప్రతి ఒక్క వీడియో ద్వారా ఒక అవేర్‌నెస్ వీడియో అయితే ఉంటది. అందుకే ఖచ్చితంగా మీరు స్టేటస్ పెట్టుకోండి. మీరు ఫ్యామిలీ గ్రూప్స్‌లలో గూడా వాట్సాప్ గ్రూప్‌లలో కూడా షేర్ చేయండి. అండ్ ఎవరన్నా మీరు నాతోటి పర్సనల్‌గా మాట్లాడాలనుకున్నా, మీకు జరిగిన అన్యాయాన్ని ఎక్స్‌పోజ్ చేయాలని మీరు అనుకుంటున్నా గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటది. దాన్ని ఫాలో అయిపోండి. దాంట్లో మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్క మెసేజ్‌కి రిప్లై ఇస్తా. అంతుంటే మీరు ట్రై చేయండి. అండ్ డైరెక్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటారో ఫుల్‌గా ఒకటే మెసేజ్ పెట్టేయండి. అంతేగాని ఇట్లా హాయ్ అవి ఇవి పెడితే ఇంపార్టెంట్ పాయింట్ లేదేమో అనుకోని లైట్ తీసుకుంటా. అందుకని ఏం చెప్పాలనుకుంటారో డైరెక్ట్ చెప్పండి. మనందరం కలిసి దాన్ని ఎక్స్‌పోజ్ చేద్దాం. సో, నెక్స్ట్ ఇంకొక థ్రిల్లింగ్ వీడియోతోటి మీ ముందుకొస్తా. అప్పటి వరకు ఇక్కడ ఒక 2 వీడియోలు పెడతా. అవి చూసేయండి. ఇలాంటి రియల్ కేసెస్ కోసం ఇప్పుడే మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్. జాగ్రత్త.